హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నా. నేను చాలా బాగున్నాను. మనం రీజనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజులో మన రీజనింగ్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. కొత్త చాప్టర్ ఏంటంటే క్లాక్. ముందు నా వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు. మీరు ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఇదైతే చాలా హట్టింగ్గా ఉంది. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ వీడియోని అయితే చూస్తున్నారు కదా, లైక్ కూడా చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే క్లాస్ స్టార్ట్ చేద్దాం. మనం క్లాక్ చాప్టర్లో 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్ దాంట్లో ఫస్ట్ వచ్చేసి మిర్రర్ ఇమేజ్, నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ డిటర్మినేషన్, నెక్స్ట్ వచ్చేసి టైం డిటర్మినేషన్, నెక్స్ట్ వచ్చేసి మిస్లేనియస్, అంటే ఇంకేమైనా చిన్న చిన్న మెథడ్స్ ఉంటాయి కదా, అవి మనకు దీంట్లో కవర్ అవుతాయి. మనకు మిర్రర్ ఇమేజ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి వర్టికల్ మిర్రర్ ఇమేజ్, సెకండ్ వచ్చేసి హారిజంటల్ మిర్రర్ ఇమేజ్. వర్టికల్ మిర్రర్ ఇమేజ్లో మనకు ఒక సమ్ ఉంది చూడండి. ఏ క్లాక్ షోస్ 9:20. ఒక క్లాక్ 9:20 టైం చూపిస్తుంది. ఇఫ్ ఇట్ లుక్ ఇన్ టు ద మిర్రర్ దెన్ ఫైండ్ ద టైమ్ ఇన్ ఏ మిర్రర్ ఇమేజ్. మనం వర్టికల్ మిర్రర్ చూస్తున్నాం. ఒక క్లాక్ 9:20 చూపిస్తుందంట. అది వర్టికల్ మిర్రర్లో మనకు ఎలా కనిపిస్తుంది అంటే, మనం క్లాక్ని వర్టికల్గా పెట్టి మిర్రర్ ఇమేజ్లో చూస్తే ఎంత టైం కనిపిస్తుంది అని చెప్తున్నాడు. అది ఎలా చేయాలనేది ఇక్కడ మనం చూద్దాం. మనం చేసే ముందు 2 మెథడ్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి వచ్చేసి 24 అవర్స్ క్లాక్ అయితే మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుంది, 12 అవర్స్ క్లాక్ ఇమేజ్ అయితే ఎలా వస్తుంది. ఇప్పుడు మనకు 24 అవర్స్ అన్నప్పుడు మనం 23 అవర్స్ 60 మినిట్స్, 12 అవర్స్ అన్నప్పుడు 11 అవర్స్ 60 మినిట్స్. ఇది మనకు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తా చూడండి. మనకు క్లాక్లో 9:20 టైం చూపిస్తుంది. ఇప్పుడు మిర్రర్ టైం, వర్టికల్ మిర్రర్ టైం అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే 12 అవర్స్ది బై డిఫాల్ట్ ఎప్పుడు 12 అవర్సే ఉంటుంది. 9:20 కాబట్టి 11:60 వేసుకోండి. ఇక్కడ 11:60. ఇప్పుడు 9:20 దీంట్లో నుంచి లెస్ చేయండి. చేస్తే ఎంత? 0లో నుంచి 0 పోతే 0, 6లో నుంచి 2 పోతే 4, 11లో నుంచి 9 పోతే 2. అంటే టైం ఎంత అయింది? 2 అవర్స్ 40 మినిట్స్ అయింది. వాడు పిఎం ఏఎం మనకి చెప్పలేదు కాబట్టి మన జస్ట్ క్లాక్ ఎంత చూపిస్తుంది? 2 అవర్స్ 40 మినిట్స్ చూపిస్తుంది అని అనుకుంటాం, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ క్లాక్లో టైం వచ్చేసి మనకు 17:50 చూపిస్తుంది క్లాక్లో. దీనికి వర్టికల్ మిర్రర్ ఇమేజ్ ఎంత? మనకు వర్టికల్ మిర్రర్లో ఇమేజ్ టైం ఎంత అన్నప్పుడు మనం చేయాల్సింది 23, అంటే 24 అవర్స్ క్లాక్ కదా ఇది, కాబట్టి ఇది తీసుకుంటాం. నెక్స్ట్ ఈ 23 అవర్స్ 60 మినిట్స్ల నుంచి మనం 17:15 తీసేస్తాం. మైనస్ చేస్తే ఎంత? 0లో నుంచి 0 పోతే 0, 6లో నుంచి 5 పోతే 1, 3లో నుంచి 7 పోదు కాబట్టి పక్క నుంచి మనం అప్పు తెచ్చుకుంటాం. 13లో నుంచి 7 పోతే 6, ఇక్కడ 1 ఉంటుంది అంటే 0. అంటే టైం ఎంత అయింది? 6:10 అయింది. 6:10 అయింది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, వర్టికల్ మిర్రర్ ఏంటి, హారిజంటల్ మిర్రర్ ఏంటి అంటే దీన్ని వర్టికల్ మిర్రర్ ఇమేజ్ అంటాం, ఇది వచ్చేసి హారిజంటల్ మిర్రర్ ఇమేజ్ అంటాం. అర్థమైంది కదా? అంతే. ఇవి మిర్రర్స్లో మనకు టైం ఎలా చూపిస్తాయి అనే దాన్ని బట్టే ఉంటుంది. మనకు అంత డెప్త్గా అవసరం లేదు. మనకు టైం ఇచ్చేసి వర్టికల్ మిర్రర్ ఇమేజ్ ఎంత అన్నప్పుడు 12 అవర్స్ అయితే 11:60లో నుంచి తీసేస్తాం. ఒకవేళ 17:50 అనగానే మనం చూడగానే అర్థమవుతుంది ఇది 24 అవర్స్ క్లాక్ అని, కాబట్టి 23:60లో నుంచి తీసేస్తాం. వచ్చిన ఆన్సర్నే మనం మిర్రర్ ఇమేజ్ అని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం మనకు ఉంటుంది. ఇంకో ప్రాబ్లం ఎలా అడుగుతారంటే, అంటే సెకండ్స్ కూడా వేస్తారు దీంట్లో. మనకు క్లాక్లో వచ్చేసి 9 అవర్స్ 20 మినిట్స్ 30 సెకండ్స్ టైం చూపిస్తుంది. దీన్ని వర్టికల్ మిర్రర్ ఇమేజ్లో ఎంత చూపిస్తుంది అని అడిగాడు అనుకోండి. వర్టికల్ మిర్రర్ ఇమేజ్ టైం అడిగాడు అనుకోండి, అప్పుడు
ఇది చూడడానికి 12 అవర్సే కాబట్టి 1160 తీసుకుంటాను. సెకండ్స్ కూడా ఇచ్చున్నాడు కాబట్టి ఆ టైంలో ఏం చేయాలంటే ఇక్కడ 60 ఉంది కదా, దీన్ని 59 చేయాలి. ఇక్కడ వచ్చేసి 60 వేయాలి. ఇచ్చిన ఈ 920 30ని దీనిలో నుంచి తీసేయాలి. 0 నుంచి 0, 6లో నుంచి 3 పోతే 3, 9లో నుంచి 0 పోతే 9, 5లో నుంచి 2 పోతే 3, 11లో నుంచి 9 పోతే 2. 2 hours 39 minutes 30 seconds. ఇది టైం. ఇలా చేయాలి. క్లాక్లో 11:20 టైం ఉంది. మనకు మిర్రర్ ఇమేజ్ అడిగాడు. 11:20 అంటే మన 12 అవర్సే కదా. 11:20 మిర్రర్ ఇమేజ్ అడిగాడు. 12 అవర్సే కాబట్టి 1160 తీసుకుంటున్నా. 1160లో నుంచి 11:20 మనం లెస్ చేస్తాం. 0 నుంచి 0, 6లో నుంచి 2 పోతే 4, 11లో నుంచి తీసేస్తే 0. ఇప్పుడు టైం ఎంత అన్నప్పుడు 12 hours 40 minutes. ఎక్కడైతే మనకు 0 వస్తుందో అక్కడ మనం 12ని పెట్టేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నా. ఇమేజ్లో మనకు ఇలాంటి సమ్స్ కూడా ఇస్తుంటాడు. ఏ క్లాక్ రీడ్ ఏ 2 hours 40 minutes, it look in a 200 mirror successively, what is the time in the last mirror? అంటే ఒక క్లాక్లో 2 hours 40 minutes చూపిస్తుంది. అదే క్లాక్ని మనం 200 మిర్రర్స్లో చూస్తే లాస్ట్ 200 మిర్రర్లో ఎంత టైం చూపిస్తుంది అన్నాడు. మీరు ఎప్పుడైనా సెలూన్కి వెళ్ళినప్పుడు మనం సెలూన్లో చూస్తే ముందు వెనక మిర్రర్స్ ఉంటాయి. మనం వెనక చూసామంటే ఆ మిర్రర్స్ ఎలా కనిపిస్తాయంటే ఎన్నో లోపలికి మిర్రర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు 2 hours 40 minutes ఏదైతే ఉందో 200 మిర్రర్స్లో సక్సెసివ్గా కనిపిస్తుందంట. అయితే లాస్ట్ మిర్రర్లో టైం ఎంత కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. 2 hours 40 minutes అనేది మనకు 12 hours కాబట్టి మనం 11 hours 60 minutes మెథడ్ యూజ్ చేద్దాం. 60లో నుంచి 2 hours 40 తీస్తే 0 నుంచి 0 పోతే 0, 6లో నుంచి 4 పోతే 2, 11లో నుంచి 2 పోతే 9. అంటే 9 hours 20 minutes వచ్చింది. ఇది ఫస్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇదే టైము మనకు సెకండ్ మిర్రర్లో ఎలా కనిపిస్తుంది. ఇది కూడా 12 అవర్సే కాబట్టి మనం 11 hours 60 minutesలో నుంచి తీసేస్తాం. మనం దీంట్లో నుంచి లెస్ చేస్తే 0 నుంచి 0, 6లో నుంచి 2 పోతే 4, 11లో నుంచి 9 పోతే 2. మళ్ళీ 2 hours 40 minutes వచ్చింది. దేంట్లో? సెకండ్ క్లాక్లో, సెకండ్ మిర్రర్లో. ఇప్పుడు థర్డ్ మిర్రర్ అంటే ఇదే టైం మళ్ళీ థర్డ్ మిర్రర్ మనం ఇది 12 hours ఉంది కాబట్టి మళ్ళీ 11 hours 60 minutesలో నుంచి తీస్తే మనకు థర్డ్ మిర్రర్ వస్తుంది. ఇప్పుడు 0లో నుంచి 0, 6లో నుంచి 4 పోతే 2, 11లో నుంచి 2 పోతే 9 hours 20 minutes. ఇది థర్డ్ మిర్రర్. ఇప్పుడు మనకు ఫోర్త్ మిర్రర్ టైం కావాలంటే థర్డ్ మిర్రర్ టైంని మనం ఏదైతే 11 hours 60 minutes నుంచి తీస్తామో, ఎందుకంటే ఇది 12 అవర్స్లో టైం కాబట్టి 11 hours 60 minutesలో నుంచి థర్డ్ మిర్రర్ టైం తీస్తే మనకు ఫోర్త్ మిర్రర్ వస్తుంది. అంతే కదా. ఇప్పుడు థర్డ్ మిర్రర్ టైంని మనకు ఫోర్త్ మిర్రర్లో కనిపించాలంటే ఈ టైంని ఫోర్త్ మిర్రర్లో ఎంత కనిపిస్తుంది అన్నప్పుడు 12 hours కాబట్టి 11 hours 60 minutesలో నుంచి ఈ టైం తీయాలి. అప్పుడు మనకు ఫోర్త్ మిర్రర్ టైం ఎంతో కనిపిస్తుంది. మైనస్ చేస్తే 0 నుంచి 0, 6లో నుంచి 2 పోతే 4, 11లో నుంచి 9 పోతే 240. మీరు కానీ ఇక్కడ గమనించినట్లయితే మనకు 200 మిర్రర్ టైం ఎంత వస్తుందంటే నేను చెప్పేస్తున్నా ముందే చూడండి. టైము 2 hours 40 minutes అని. ఇక్కడ చూసుకుంటే ఆడ్ నెంబర్స్ చూడండి, 1, 3 చూసారు కదా. ఆడ్ నెంబర్స్లో టైం ఎలా ఉంది? 9 hours 20 minutes, 9 hours 20 minutes. ఓకే. ఈవెన్ నెంబర్స్ చూడండి, 2, 4 ఎలా ఉన్నాయి? 240. ఇక్కడ కూడా 240 ఉంది. అంటే మనం ఎన్ని చేసుకుంటూ వెళ్ళినా ఈవెన్ నెంబర్స్కి ఆడ్ నెంబర్స్ చూసుకుంటా పోతే అవే టైమ్స్ వస్తాయి. ఈవెన్ నెంబర్స్ ఉన్న చోట వచ్చేసి 240 వస్తుంది, ఆడ్ నెంబర్స్ ఉన్న చోట వచ్చేసి 920 వచ్చేస్తుంది. కాబట్టి మనకు 200 అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్లో టైం ఎంత రావాలి? 240 రావాలి. అలా మనం చేయాలి. ఇక్కడ కూడా చూడండి అదే చేస్తున్నారు. 1160, 240, 1, 2, 3, 4 క్లాక్స్ చేసాం. ఇంకా 200 ఈవెన్ కాబట్టి మనకు వచ్చేది 240 ఆన్సర్. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్గా కింద ఒక ప్రాబ్లం ఉంది, దీన్ని ట్రై చేయండి హోంవర్క్కి. చూసుకున్నట్టయితే నేను ఒక నోట్ ఇచ్చిన ఈవెన్ నెంబర్లో టైం డజంట్ చేంజ్.
ఆడ్ నెంబర్లో టైం చేంజ్ అవుతుంది. ఎట్లా చూడండి, ఇక్కడ 1160 1140 పోతే 0020 వచ్చింది. 0020 తీసేస్తే మనకు మళ్ళీ 1140 వచ్చింది. మళ్ళీ 1140 తీసేస్తే 0020 వచ్చింది. మళ్ళీ 0020 తీసుకుంటే మళ్ళీ 1140 వచ్చింది. మళ్ళీ మనం 1140 తీసేసిన 0020 వస్తుంది. ఈ నోట్ ఏంటంటే ఈవెన్ నెంబర్ టైం డజంట్ చేంజ్, ఆడ్ నెంబర్ టైం చేంజెస్ అంటే మనకు ఇలా ఇచ్చాడు అనుకోండి 100 మిర్రర్ ఇమేజెస్ అని, అలా 100 200 ఇలాంటి ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్లో, టైం అనేది చేంజ్ అవ్వదు. అంటే ఇలాగే రొటేషనల్గా ఈవెన్ ఒక్కొక్కటి ఆడ్గా అలా వస్తుంది. ఒకవేళ క్వశ్చన్లో ఇక్కడ 100 కాకుండా ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి 95 97 లేకపోతే 105 ఇట్లా ఆడ్ నెంబర్స్ ఇచ్చి అన్ని మిర్రర్స్ అంటే 105 మిర్రర్స్ ఇలా 95 మిర్రర్స్ అంటే ఇవి ఆడ్ నెంబర్స్ ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ మెథడ్ వర్కౌట్ అవ్వదు. మనం ఇంకా మామూలుగా వేసుకుంటూ వెళ్ళాలి. కానీ అంత టైం పట్టే క్వశ్చన్స్ మాత్రం మనకి ఎగ్జామ్స్లో రావు. మనం దాని గురించి వరీ అవ్వడం అవసరం లేదు. ఇదైతే వర్టికల్ ఇమేజెస్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి మనం హారిజంటల్ ఇమేజ్ ఉంటుంది. అది మనం నెక్స్ట్ క్లాస్ నుంచి డిస్కస్ చేస్తాం. క్లాస్ ఎలా నచ్చిందో కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.